అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మీకు చాలా మంచి విషయాలు షేర్ చేద్దామని వచ్చేసాను. ఏంటి అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్పాను కదా, కొన్ని మనకి అప్కమింగ్ వీడియోస్లలో బిజినెస్ గురించి నేను వీడియోస్ తీస్తాను అని. అయితే ఇవాళ అదే వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ఎంత అమౌంట్ ఉన్నా పర్వాలేదండి, అమౌంట్ పక్కన విషయం పెట్టేస్తే ఇక్కడ మీకు ఒకవేళ నార్మల్గా ఇప్పుడు సాధారణమైన కుటుంబం అంటే ఒక రైతు వ్యవసాయం చేసే కుటుంబం కూడా ఇప్పుడు అక్కడి నుండి ఇంత పెద్దగా ఎదగాలి అని అనుకున్న వాళ్ళల్లో మరి మీరు కూడా ఉండాలి అని అనుకుంటున్నారు కదా. అఫ్ కోర్స్ రైతులు అంటేనే వాళ్ళు లేని మనం కూడా లేమండి. నిజంగా చెప్పాలనుకున్నట్లయితే వాళ్ళు తినడానికి ఫుడ్, వేసుకోవడానికి క్లాత్స్, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు మరి మన యాపిల్ లైఫ్ స్టైల్ తరపు నుండి మీరు చిన్నపాటి వ్యాపారాన్నైనా స్టార్టప్ చేసుకోవచ్చు. అందుకు తగ్గ అవకాశాలు కూడా మేము మీకు అందిస్తున్నాము. అది కూడా కేవలం 30-50 వేల్లోనండి. ఈ రోజులలో 30,000 50,000 సంపాదించాలంటే ఈజీ ప్రాసెసా లేదా చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారా? ఆ విషయం కూడా చెప్పేసేయండి. నేను మీ తరపున మా సార్ తోటి మాట్లాడతాను. చెప్పాను కదా, మా సార్ నేమ్ వచ్చేసి దీపక్ సార్ అండి. అలాగే యాపిల్ లైఫ్ స్టైల్ వీళ్ళు కూడా ఒక సామాన్య వ్యక్తిగా తను 2004 సంవత్సరం నుండి స్టార్ట్ చేసి 2026 వరకు ఇప్పటికీ కూడా కంటిన్యూగా సక్సెస్గా వాళ్ళ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. రియల్ మ్యానుఫ్యాక్చరర్స్, నిజంగా చెప్తున్నాను. మీరు ఒకవేళ మీకు కుదిరితే కనుక ఒకవేళ డైరెక్ట్ వచ్చేసారనుకోండి, నేనున్న ప్లేస్ నుండి పక్కనే స్టిచ్చింగ్ కూడా జరుగుతుంది. ఏంటి, సారీస్ తయారీ అవ్వడం, అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళు ఇంత లాంగ్ టైం నుండి కూడా ఇంత బాగా సక్సెస్ఫుల్ ఎందుకు ఉన్నారంటే వీళ్ళ న్యూ క్రియేటివిటీ ఏంటి, ఒక్కొక్క సారీస్లో ఒక్కొక్క రకాల మంచి మంచి కలెక్షన్స్, అలాగే క్వాలిటీ. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ అండి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి క్వాలిటీ నచ్చిందా, మన ఇప్పుడు సేల్ అవుతున్న దాంట్లో మరి ఈ డిజైన్ పెడితే ఎక్కువగా సేల్ అవుతుందా అని ప్రతి ఒక్క కస్టమర్స్ ఆలోచించే వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మరి మా దగ్గరనైతే మేము చాలా కొత్త రకాల సారీస్ అనేది మేము తయారు చేస్తూనే ఉన్నాము. అవి మీరు వీడియోలో చూస్తూనే ఉన్నారు. కానీ అందులో చిన్నపాటి ఫ్యామిలీ కూడా ఫోన్లో చూసుకుంటూ లేదా ఇంకొకరు చెప్పిన దాన్ని వినుకుంటూ వాళ్ళు చాలామంది అనుకుంటారు ఏంటంటే వాళ్ళలాగానే మరి మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఆ బిజినెస్ అనేది. నాకు కూడా ఆలోచన ఉందండి బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలని, కానీ మాకేమో భయం అవుతుంది. అంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి మాకు రిపీట్ వస్తుందా రాదా, దాంట్లో మాకు లాస్ వస్తుందా లేదా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించుకుంటామా అని చాలామంది ఆ డౌట్స్ తోటే వాళ్ళు వెనకాల ఉండిపోతూ ఉంటారు. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎవరైనా ఎంత పెద్ద ఉన్న వాళ్ళైనా లేదా నార్మల్గా ఉన్న వాళ్ళైనా నేను ఒకటే చెప్తున్నాను, నా వీడియో కానీ ఒకవేళ మీకు నా స్పీచ్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే 30-40 వేలలో నేను చెప్పాను కదా, మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తున్నాము. కాకపోతే మీరు ఉండే ఏరియా ఏంటి మెయిన్, అదొక పాయింట్ నోట్ చేసుకోండి. ఇంకోటి మీకు ఏ ప్రైజెస్లో కావాలి అది కూడా నోట్ చేసుకోండి. ఇంకోటి బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడ ఎన్నుకోవాలన్నది మెయిన్, అది ఒకటి యాడ్ చేసుకోండి. ఈ 3 పాయింట్స్ రాసుకున్న తర్వాత మీరు ఆలోచించండి. అలాగే ఇక్కడ మేము మీకు ఈ వీడియో ద్వారా మేము ఎందుకు వచ్చామంటే వీళ్ళు గత ఇన్ని సంవత్సరాలుగా బిజినెస్ అనేది స్టార్టప్ చేసి ఒక పెద్ద గ్రోత్గా ఎదిగారు. ఇప్పటికీ చాలామంది మీరు చూసుకోవచ్చు, గూగుల్లో సెర్చ్ కూడా చేయండి యాపిల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ అని, మీకే అర్థమవుతుంది. మరి ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ తోటి మీరు టైఅప్ అయ్యి మీరు కూడా వీళ్ళలాగానే బిజినెస్ని ఇంకా డబుల్ త్రిబుల్ గ్రోత్ చేసుకోవాలని కనుక ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, కళ్ళు మూసుకొని వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే సెలెక్షన్ అనేది మీదే డిసిజన్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి, మీకే అర్థం కావు అసలు ఏది తీసుకోవాలి అన్నది. అందులోని ఆలోచించి తీసుకునేదే మీ బిజినెస్ ఎలా గ్రోత్ చేయాలన్నది మీకు ఉంటుంది. అలాగే మనకొచ్చే కస్టమర్ని ఎలా మనం చూసుకోవాలన్నది కూడా అక్కడ మీకు తెలుసుకోవాలి. దాన్ని బట్టి కూడా మీరు బిజినెస్ స్టార్టప్ చేసుకుంటే
ఖచ్చితంగా మీకు గ్రోత్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ లేవండి, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, అలాగే ఇన్స్టా అని, ఇప్పుడు న్యూగా సోషల్ మీడియా అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మీరు బిజినెస్ స్టార్టప్ చేసుకుంటే ఎందుకు కాదు చెప్పండి. మెయిన్ ఆలోచన అదే. ఇక నేను వీడియో అయితే ఇక్కడతోటి స్కిప్ చేస్తున్నాను. మరి మొత్తం కూడా చూసారు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు మా వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే దయచేసి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్తాను. మరి ఈ వీడియోలో అయితే నేను చెప్పాను ఏంటి బిజినెస్ ఎలా స్టార్టప్ చేసుకోవాలి, అలాగే మా యాపిల్ లైఫ్ స్టైల్ ఏ సంవత్సరం స్టార్ట్ అయింది, ఏ సంవత్సరం వరకు కూడా ఇంకా కంటిన్యూ ఉంది అని చెప్పాను కదా. మరి నెక్స్ట్ ఇలాంటి బిజినెస్ వీడియోలనే అసలు ఎలా స్టార్టప్ చేసుకుంటే మీకు బెటర్గా ఇంకా బెటర్ కస్టమర్స్ అయినా ప్రైస్ అయినా ఏ విధంగా వస్తుందో అప్పుడు మళ్ళీ మీతోటి మళ్ళీ మాట్లాడతాను. అంతవరకు థ్యాంక్ యూ.